మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సారథ్యంలో నేచర్ నెస్ట్ రిసార్ట్స్ లో 11 అడుగుల అఘోర రుద్రరూప మహాశివుడు విగ్రహాన్ని ఆదిప్రాజ్ బుధవారం ఉదయం ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకపల్లి పంచాయతీ వద్ద ఉన్న ఆదిప్రాజ్ రిసార్ట్స్ లో జరిగిన కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి దేవి, మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు దంతులూరి దిలీప్ కుమార్, పైలట్ శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదిప్రాజ్ మాట్లాడుతూ కార్తీక మాసం చివరి రోజు అమావాస్య నాడు 11 అడుగుల అఘోర రుద్రరూప శివుడు విగ్రహం ఆవిష్కరణ సువర్ణ అధ్యయనమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా జీవించాలని తను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శక్తి రూపేణ అహం అభిషేక ప్రకరణం కరిష్యి. ఓం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రాం భగవతీం విష్ణోం ఋతులాం తేజస ప్రభు. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుః గ్రహకారకం శివమేకం పరం. స్టూడెంట్ యూనియన్ డిస్ట్రిక్ట్ మన నియోజకవర్గం శివం శాంతం జగన్నాథం లోకానుః గ్రహకారకం శివమేకం పరం వందే శిఖరాయ నమో నమః. అస్మిన్ అమావాస్య స్వాతి నక్షత్ర శివ అఘోర అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోని ఇక్కడ ఒక మంచి శివుడిని విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినటువంటి మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు ఆదిప్రాజ్ గారు నిజంగా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ కూడా ఒక దేవుడి తాలూకు కార్యక్రమాలు, ఒక దేవాలయం కట్టాలన్నా, ఒక విగ్రహ ప్రతిష్ఠ చేయాలన్నా సరే అందరికీ అది సాధ్యం కాదు. ఆ దేవుని తాలూకా ఆశీస్సులు, అనుగ్రహం ఉంటేనే ఇది సాధ్యం. కాబట్టి వారి చేతుల మీదుగా జరగడం అది నిజంగా వారి అదృష్టం. అదేవిధంగా వారు పిలవటం వల్ల, రావడం వల్ల అది నాకు కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ దేవుని ఆశీస్సులతో కార్తీక మాసంలోని ఈ ప్రాంతం అంతా చల్లగా ఉండాలి, అందరికీ కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎలా అయితే ఒక మంచిగా వర్షాలు పడి అందరూ రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలామందికి ఏంటంటే ఈరోజు కేవలం ఒక అమావాస్య అనేటువంటి ఒక ఆలోచనతో చాలామంది ఉంటారు. కానీ ఈ కార్తీక మాసంలో చివరి నాడు వచ్చేటువంటి కార్తీక అమావాస్య విపరీతమైనటువంటి పట్టు ఉంటుంది. ఆ పరమశివునికి ఎంతగానో ఇష్టమైనటువంటి రోజు ఇవాళ. అటువంటి పర్వదినాన్న మరి ఇప్పుడు ఈ ప్రాంతంలో అంతకాపల్లి పంచాయతీలో ఉన్నటువంటి మరి ఏదైతే నేచర్ నెస్ట్ రిసార్ట్ ఉందో, మరి ఇక్కడ సుమారుగా 11 అడుగులు అఘోర రుద్ర రూపాన్ని, ఆ పరమశివుడిని వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్యం ఇక్కడ చేసినప్పుడు మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దలు అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు పెద్దలు శోభా హైమావతి గారు, అదేవిధంగా పెందుర్తి మరియు చోడవరం నియోజకవర్గ పరిశీలకులు పెద్దలు దిలీప్ గారు, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ మరియు మాడుగుల అండ్ పాయకరావుపేట పరిశీలకులు మన పైలట్ శ్రీని గారు, అదేవిధంగా మన మహిళా అధ్యక్షురాలు గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి కృపా కటాక్షం ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి
మీ అందరికీ కూడా నిజంగా ఇవాళ మరి ఏదైతే ఇక్కడ వెదిలినరలో ఉన్నటువంటి కంచిపీఠానికి సంబంధించినటువంటి గురువు గారు కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ హోమాలు యాగాలు చేసి రుద్రాభిషేకం కూడా జరిపించుకొని ఇవాళ ఈ ప్రాంతం అంతటినీ కూడా ఒక సుభిక్షంగా చేసినటువంటి ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.